హాయ్ గైస్. సో నేను ఓలా గురించి ప్రతిసారి చెప్తున్నా కదా. 153 ఖచ్చితంగా టార్గెట్ పోతే అక్కడి నుంచి ఫాలో అవుతుందని చెప్పాను నేను యాక్చువల్గా. అయితే ఇక్కడ చూడండి, ఎవరైతే సబ్జెక్ట్ లేదో ఎవడో ఓలో పోస్ట్ పెడితే ఆయన కింద కామెంట్ చదువుతున్నాను నేను యాక్చువల్గా. ఇందులో చూడండి, ఇప్పుడు 136 కొన్నా అంట, ఇప్పుడు 120 వరకు వచ్చేసింది అంట. ఇంకోటి 142 కొన్నాడు, 500 షేర్స్ 11K మైనస్. ఇట్లా మొత్తం చూసుకుంటే అందరు మైనస్లో ఉన్నారు. ఎందుకు? వీళ్ళకి బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఫస్ట్. దీన్ని ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మార్కెట్ని సపోర్ట్ రెసిస్టెన్స్ తోటి క్యాల్కులేట్ చేస్తారు యాక్చువల్గా. బట్ ఇది కొత్త స్టాక్, దీనికి సపోర్ట్ లేదు, రెసిస్టెన్స్ లేకుండా నేను రెసిస్టెన్స్ అదని ఎట్లా ఫిక్స్ చేసిన? ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఫైన్ చేయగలిగిన. సో నాకు మొన్న మా ఫ్రెండ్ ఒకటి మెసేజ్ పెట్టింది, మామ నేను 2000 పెట్టినరా స్టాక్లో, ఒక ఇంట్రాడేలో డైరెక్ట్ నాకు 10,000 వచ్చింది అని చెప్పిండు. అంతకుముందు చాలా ఓడుకుని చెప్పారు వాడు. నేనేమంటానంటే, నీకు సబ్జెక్ట్ తెలియదు, నీకు టీటా అంటే తెలియదు, గామా అంటే తెలియదు, సపోర్ట్ అంటే తెలియదు, రెసిస్టెన్స్ అంటే తెలియదు, ట్రెండ్ లైన్ అంటే తెలియదు, అసలు ప్రైస్ యాక్షన్ తెలియదు, స్టాక్ ఎట్లా ఎగ్జిట్ చేసుకోవాలో తెలియదు, ఏం తెలియదు. సో నువ్వు 2000 పెడితే ఇప్పుడు 6,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి. నీకు నెక్స్ట్ టైం పెట్టు, మళ్ళీ పోతాయి అవి. ఎందుకు? మార్కెట్ సుప్రీం. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ లేకుండా వచ్చింది అంటే మార్కెట్ ఫస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత అంటే నీ రైట్ మూమెంట్, నీ లక్ మూమెంట్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని అప్పుడు నువ్వు గ్రాప్ చేసినావు. ప్రతిసారి గ్రాప్ చేయలేవు. నిన్ను మార్కెట్ గ్రాప్ చేస్తాను, నేను ఎత్తి వాళ్ళగొడుతుంది. ఏం లేదు మార్కెట్ అంటే కిడ్నీ కిడ్నాప్, లివర్ లీక్, హార్ట్ హైజాక్ ఖచ్చితంగా అయితే వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరైతే ట్రేడింగ్ దిగుతారో. మన ఒక అబ్బాయి 7th క్లాస్ వాళ్ళ నాన్న దాంట్లో చూసిందంట, నేను నేర్చుకుంటా నాకు మెసేజ్ పెట్టాను. నేను ఫస్ట్ నువ్వు 10th ఫినిష్ చేయి, తర్వాత ఇంటర్ ఫినిష్ చేయి, తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ ఫినిష్ చేయని చెప్పిన. ఎందుకు? ఇక్కడ ప్లాన్ బి జీవితంలో రెండు ఉండాలి. ప్లాన్ ఏ వర్కౌట్ అవుతే ప్లాన్ బి. ఇక్కడ ఏది వర్కౌట్ కాకపోతే ప్లాన్ డి ఉంటుంది, నీ ఫర్ డై డైరెక్ట్. సో మినిమం సబ్జెక్ట్ కానీ స్కిల్స్ కానీ లేకుండా రావద్దు. అవును బాస్, ఇప్పుడు నీకు 30,000 జాబ్స్ చేయడానికి వాటి బీటెక్ స్కిల్స్ ఏంది, నీ స్కిల్స్ ఏంటి మొత్తం టెస్ట్ చేస్తున్నాను నేను ఇంటర్వ్యూ పిలిచి. 30,000కే కేవలం మంత్లీ శాలరీలో. నీకు లక్షల మార్కెట్ నువ్వు తీయాలంటే నీకు ఎంత సబ్జెక్ట్ ఉండాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మనకు టాబ్లెట్ వేసుకుంటాం యాక్చువల్గా బాడీలో, కాలు వస్తున్నాను, నెత్తులు వస్తున్నాను, హెడేక్కి అది కాలుకి పెయిన్కి వేసుకుంటే అది మనకు వర్కౌట్ అవ్వడానికి 1 to 4 hours టైం పడుతుంది. నీకు టాబ్లెట్ వేసుకుంటే పనిచేస్తుందని తెలుసు ఖచ్చితంగా, అసలు ఎట్లా పనిచేస్తుందో తెలియదు. బాడీలో ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉంది, స్టమక్ పెయిన్కి టాబ్లెట్ వేసుకుంటావు, అది ఇక్కడ ఏ టాబ్లెట్ అయినా స్టమక్కి వెళ్తే నువ్వు మిగతా లోపలికి స్టమక్కే కాబట్టి. అందులో రిసెప్టర్స్ ఉంటాయి యాక్చువల్గా. ప్రతి ఒక్క రిసెప్టర్కి ఒక్కొక్క డ్రగ్ పనిచేస్తుంది, ఒక్కొక్క రిసెప్టర్. యాక్చువల్ చాలా మంది తెలియదు. ఇప్పుడు ప్యాంటప్రాజోల్ కానీ రాబిప్రాజోల్ కానీ చెప్పేసి పొద్దున గ్యాస్ట్రిక్ అసిడిటీ వేసుకుంటారు. దానికి D1 రిసెప్టర్ పనిచేస్తుంది దానికి. అంటే ఆ H1 రిసెప్టర్ గ్రాహకంలో పనిచేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ తీసుకెళ్తుంది దాన్ని. మినిమం ఇది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ అర్థమవుతుంది. వాడు చేయడానికి మనకు 4 years, పీజీ 4 years. ఆ తర్వాత వాడు ఒక గ్రేట్ డాక్టర్ కావడానికి సొసైటీలో 10 years టైం పడుతుంది. వాడు ఎంత మార్కెటింగ్ పెట్టుకున్నా, యాడ్ పెట్టుకున్నా, ఒక పేషెంట్ ముట్టుకున్న తర్వాత పేషెంటే చెప్తాడు ఈ డాక్టర్ బాగున్నాడని చెప్తాడు. కానీ అది కావడానికి 10 years టైం పడుతుంది మార్కెట్లో కూడా సక్సెస్ కావడానికి, మంచిగా డాక్టర్ పేరు ఉండడానికి. ఇంజనీరింగ్ అయినా అంతే, సివిల్ ఏదైనా అంతే. కానీ నువ్వు వాటన్నిటికీ అంత టైం ఇచ్చినప్పుడు మార్కెట్ నువ్వు టైం ఇయ్యి, మార్కెట్కి నువ్వు నేర్చుకోవడానికి టైం ఇయ్యి. ఖచ్చితంగా వస్తుంది, రాని సబ్జెక్టే లేదు. కోర్స్ పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టే, నేను అనట్లేను, బట్ వస్తుంది. ట్రై చేయి, నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఆ తర్వాత నువ్వు మార్కెట్ నుంచి వెళ్ళి 2,000 పెడితే 10,000 కాదు, 1,00,000 కూడా తీయచ్చు. బయట యూట్యూబర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నేను డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, నా లింక్ ఇస్తాను, ఓపెన్ చేయండి, ఇట్లా నేను పెట్టిన 5,000కి 1,00,000 అని చెప్పేసి. అంత సినిమా లేదు. అరే 5,000కి 1,00,000 అంటే ప్రతి ఒక్కరు జాబ్ అని చెల్లిగేస్తారు కదా, అది గ్యామ్లింగ్ ఏమన్నా మార్కెట్ అంటే? అందరికీ అదే ఉంది అపోహ, మార్కెట్ అంటే గ్యామ్లింగ్ అని. అరే మార్కెట్ అంటే గ్యామ్లింగ్ కాదు. గ్యామ్లింగ్ అయితే సెబీ, ఇప్పుడు మీ బ్యాంకులో అమౌంట్ వేసిళ్ళు, బ్యాంక్ కూడా పోయినా అనుకో, నీ డబ్బులు ఎవడిస్తాడు? ఎవడియాడు. అదే సెబీ ఇన్వెస్టర్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సెబీ, ఆర్బీఐ రెండు చూసుకుంటుంది స్టాక్ మార్కెట్ని. స్టాక్ మార్కెట్ అంటే ఎందుకు? దేశ ఆర్థిక వ్యవస్థ. దీన్ని 5,000 పెడితే 1,00,000 అని చెప్పేసి ఏ సబ్జెక్ట్? అసలు ఆ యూట్యూబర్ ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వాడు అడుగు, సబ్జెక్ట్ అంటే ఏంటి ఫస్ట్, సపోర్ట్ ఏందో, రెసిస్టెన్స్ ఏందో అన్నాడు, అది చెప్తున్నా చూద్దాం. నీకు రేపు మార్కెట్ ఎక్కి వస్తాడు, అవేం తెలియదు. వానికి డబ్బులు కావాలి, మిమ్మల్ని పిచ్చోలని చేయాలి అంతే. నా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకండి. జస్ట్ దాన్ని నమ్మాలంటే ఫస్ట్ దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి, అది ఏంది కరెక్టా కాదా అని. అసలు దానికి ప్రాసెస్ ఏంటి? ప్రతి ఒక్క ప్రాసెస్ ఉంటుంది. టాబ్లెట్ అవడానికి ఫోర్స్ ప్రాసెస్ ఎట్లయితే ఉంటుందో ప్రతిదానికి ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ లేకుండా గుడ్డిగా నమ్మి పెట్టిందనుకో, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ బొగ్గు అయిపోతారు. బొగ్గు మార్కెట్ పచ్చడి కింద పడుతుంది, మామూలు విషయంగా మార్కెట్ అయితే. సో ఈ రోజు వాడు మా ఫ్రెండ్ ఒకటి పెట్టింది కూడా చెప్తాను యాక్చువల్గా, అట్లా చేయకండి. నేను అందుకే నేను ప్రాఫిట్ లాస్ పెట్టక కూడా కారణమే అది. అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వితౌట్ సబ్జెక్ట్. నాకు ఎప్పుడు 2,000 పెట్టి 4,000 తీసిన 6,000 తీసిన చెప్తే నేను అనుకున్నా ఏమొచ్చని పెట్టినవరా అని అర్థమవుతున్నాను నాకు అడగద్దుగా.
సో వాడు ఈ వీడియో చేసినాక వాడు ఏమనుకున్నా తెలియదు కానీ బట్ మనం చెప్పేది ఎందుకంటే ఫస్ట్ పోయేది 10 పోతాయి. ఆ తర్వాత నువ్వేమనుకుంటావు అబ్బా నా 10,000 కదా నేను మళ్ళీ ఇంకో ఖచ్చితంగా నా 10 నాకు రావాలని మళ్ళీ 10 పెడతావు. మళ్ళీ పోతాయి. తవ్వుకుంటే పోయేంత బొంద అవుతుంది అది. అది గుర్తులేవు నువ్వు. ఎప్పుడు గుర్తుంటే అప్పుడు అనిపిస్తుంది అరే ఇది నేర్చుకోవాలరా, ఇది నేర్చుకున్నాకనే వస్తుంది. ఎటువంటి తట్టి పెడితే వచ్చేది కాదు. వాడేవాడు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన పైకి పోతే 5 కిందికి పోతే 10 అని. అది కానీ ముచ్చట. ఫస్ట్ లర్న్ దెన్ ఎర్న్. ఫస్ట్ నేర్చుకోండి తర్వాత సంపాదించండి. అదే స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ గైస్.